హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్వీట్ ఫ్యామిలీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమందరం చాలా బాగున్నాం. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే ఈరోజు మీకు ఒక ముగ్గు చూపిద్దాం అనుకుంటున్నాను. ముందుగా ఇడుపు ముగ్గు అయితే వేస్తున్నాను. లైన్గా 2 వరుసలు చుక్కలు అయితే పెట్టుకోవాలి. ఆ తర్వాత చూడండి, వీడియోలో నేను ఏ విధంగా కలుపుతున్నానో అలా ముగ్గు అయితే వేయాలి. చాక్ పీస్ తడి చేసి వేస్తున్నాను కదా, అది సరిగా కనపడతలేదు. ఆరిన తర్వాత మంచిగా కనిపిస్తుంది. చూడండి ఎంత మంచిగా వచ్చిందో. 9 చుక్కల ముగ్గు అయితే చూపిస్తున్నాను. 9 చుక్కలు పెట్టుకోవాలి ముందుగా. తర్వాత ఈ చివర ఒక్కొక్క చుక్క వదిలేసి ఒకటి వచ్చే వరకు పెట్టుకోవాలి. ఒక సైడ్ అయితే అయిపోయింది, ఇంకొక సైడ్ కూడా అదే విధంగా పెట్టుకోవాలి సేమ్. తర్వాత వాటిని నేను ఎలా కలుపుతున్నానో చూడండి. ఇలా అన్నీ ఒకటే విధంగా వచ్చేలాగా కలపాలి. చాలామంది అయితే నాకు కామెంట్స్ పంపిస్తున్నారు. చాలా థ్యాంక్స్ అండి, మీకు కామెంట్స్ చేస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. చూడండి ఆ తర్వాత ఏ విధంగా కలిపాను. ఈ తిప్పుళ్ళు ముగ్గులు చాలా ఈజీగా ఉంటాయి, మనం అర్థం చేసుకొని వేయడంలోనే ఉంటుంది. చూడండి ఆల్మోస్ట్ ముగ్గు అయితే అయిపోవచ్చింది. ఇది ఆరిన తర్వాత చూపిస్తాను. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో ముగ్గు. కొంతమంది ముగ్గులు రావక్క అని పంపిస్తున్నారు. ఏం లేదండి, మనం వేయడంలోనే ఉంటుంది. పర్లేదు, నేనైతే నేర్పిస్తాను మీకు. మా వీడియోస్ చూడండి, నేర్చుకోండి ముగ్గులు. ఆ తర్వాత అయితే నేను ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని వేడయ్యాక అందులో 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉంటాయి కదా, అవి కూడా వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. నా సబ్స్క్రైబర్ ఒకరైతే కామెంట్ చేశారు, మీ వీడియోస్ చాలా బాగా చేస్తున్నారు అని మోటివేషన్గా మాట్లాడుతున్నారు. చాలా థ్యాంక్స్ అక్క. మీరు మాకు ఇలా సపోర్ట్ ఇవ్వడం చాలా హ్యాపీగా ఉంది. ఇదే విధంగా సపోర్ట్ చేసినట్లయితే యూట్యూబ్ చేసే వాళ్ళకు కూడా చాలా ధైర్యంగా ఉంటుంది. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలా కామెంట్ చేస్తుంటే. నాతో పాటు ఇంకొకరు కూడా నా ఫీలింగ్ కూడా షేర్ చేసుకోవాలి అనిపిస్తుంది. తర్వాత ఉల్లిపాయలు అనేవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఎవరైతే యూట్యూబర్స్ ఉన్నారో వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ అండి. యూట్యూబ్ చేయడం చాలా కష్టం. నేను ఇంతకుముందు ఈజీ అనుకున్నాను, కానీ కాదు, చాలా కష్టం యూట్యూబ్ చేయడం. తర్వాత కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఒకవైపు మనం పని చేసుకుంటూ ఇంకొక వైపు యూట్యూబ్ చేయడం, అలాగే వీడియోలు తీయడం అంత ఈజీ కాదు. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు అనేది యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. కానీ మనం ఏదైనా పని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా చేసి తీరాల్సిందే. ఇవన్నీ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. వీడియో తీసిన తర్వాత ఎడిట్ చేసుకోవడం కూడా చాలా కష్టం. ఇవన్నీ బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. యూట్యూబ్ చేయడం ఎలా అనేది మనకు యూట్యూబ్లోనే తెలుసుకోవచ్చు. ఇంకా ఎన్నో తెలుసుకోవాలి, ఇంకా తెలియాల్సినవి చాలా ఉన్నాయి అని అర్థమవుతుంది. ఈ ప్యాన్ పైన కొద్దిసేపు మూత ఉంచుకోవాలి. అలా ఉంచుకున్నట్లయితే టమాటా ముక్కలు అనేవి కాస్త మగ్గుతాయి. ఆ తర్వాత మళ్ళీ మూత ఓపెన్ చేసి ఒకసారి కలుపుకోవాలి. ఎందుకంటే మొత్తం అడగంటకుండా ఉంటుంది కాబట్టి. ఈ టమాటాలన్నీ ఇంకా కొంచెం మగ్గే విధంగా మళ్ళీ ఒకసారి మూత ఉంచుకొని మగ్గించుకున్నట్లయితే ఇవన్నీ బాగా ఫ్రై అవుతాయి. తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి, కొంచెం ఫ్రై అయ్యాయి కదా. ఇందులో తగినంత కారం పొడి కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇందులో 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం పొడి అయితే యాడ్ చేసుకుంటున్నాను. నేనైతే ఏదైనా పని అనుకుంటే చాలు, అది ఖచ్చితంగా చేసి తీరుతాను. చేయొద్దు అనుకుంటే దాన్ని అలాగే వదిలేస్తాను. మీరు కూడా అంతేనా? తర్వాత 3.5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. కారం పొడిలో అయితే
సాల్ట్ కొద్దిగానే వేసి పట్టించుకున్నాం కాబట్టి సాల్ట్ అనేది ఎక్కువనే పడుతుంది. ఈ ఉప్పు కారం కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొద్దిసేపు దీనిపై మూత ఉంచినట్లయితే కారము అనేది కొద్దిగా సేపు ఉడుకుతుంది. కొద్దిసేపటి తర్వాత మూత అనేది తీసి చూపిస్తున్నాను. చూడండి, కారం అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఆ తర్వాత నేను దీన్ని మరొకసారి కలుపుతున్నాను. ఎందుకంటే ఊకే అడుగంటుతుంది కాబట్టి కలపాల్సి వస్తుంది. తర్వాత ఇందులో అయితే నేను ఒక పెద్ద గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఎన్ని వాటర్ కావాలో అన్ని అయితే యాడ్ చేసుకోండి. వాటర్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా కలుపుకోవాలి. కలుపుకొని నాకు ఇంకా కొన్ని వాటర్ కావాలి అని యాడ్ చేసుకున్నాను. మీరు కావాలంటే యాడ్ చేసుకోండి. ఈ ఎగ్ కర్రీ అంటే మా పిల్లలకి చాలా ఇష్టం. నేను ఎప్పుడు ఎగ్ కర్రీ చేసినా మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఆ తర్వాత దీనిపై మూత ఉంచుకోవాలి. ఆ వాటర్ మొత్తం అనేవి దగ్గరికి అయ్యేలాగా మసలించుకోవాలి. చూడండి, వాటర్ ఇంకిపోయి కొంచెం దగ్గరికి అయ్యింది. ఆ తర్వాత నేను ఇందులో అయితే 5 గుడ్లు వేసుకుంటున్నాను. మీకు ఎన్ని గుడ్లు కావాలి అంటే అన్నీ వేసుకోవచ్చు. చూస్తున్నారుగా, గుడ్డును అయితే పగలగొట్టి ఇందులో వేస్తున్నాను. నేను గుడ్డును మొత్తం కలిసేలాగా కలుపుకోను, జస్ట్ గుడ్డు పగలగొట్టి అలాగే ఉంచుతాను. మీలో ఎంతమంది ఎగ్ కర్రీ ఇలా చేసుకుంటారో నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఒక సిస్టర్ అయితే నా వీడియోస్కి చాలా బాగా రెస్పాండ్ అయితే ఇచ్చింది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. చూడండి, నేనైతే 5 ఎగ్స్ అయితే ఇలా కొట్టి వేసుకున్నాను. చూస్తున్నారుగా, నేనైతే దీన్ని ఏమాత్రం కలపకుండా అలాగే ఉంచుతాను. ఈ ఎగ్ కర్రీని చపాతీలోకి కానీ, జొన్న రొట్టెలోకి కానీ, రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. దీనిపైన కొద్దిసేపు మూత ఉంచుకోవాలి. ఉంచుకొని ఒక 10 మినిట్స్ అలా ఉడికించుకున్నట్లయితే ఎగ్ అనేది ఒక సైడ్ మొత్తం బాయిల్ అయిపోతుంది. చూడండి, ఎగ్ ఒక సైడ్ మొత్తం బాయిల్ అయింది. ఆ తర్వాత నేను ఇంకొక సైడ్ అయితే టర్న్ చేసుకుంటున్నాను. ఇలా ప్రతి ఎగ్ను కూడా ఇలాగే టర్న్ చేసుకోవాలి. అలా చేసుకున్నట్లయితే ఎగ్ అనేది విడిపోకుండా చాలా మంచిగా వస్తుంది. ఆల్మోస్ట్ మా ఇంట్లో ఇలా చేస్తేనే చాలా ఇష్టంగా తింటారు. మీలో ఎంతమందికి ఇలా చేస్తే ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎగ్ కర్రీని ఇలా చేసుకోవడానికి, అదేవిధంగా ఎగ్గు కొద్దిగా ఉడకడానికి టైం అనేది పడుతుంది. మా పిల్లలైతే ఎగ్ కర్రీ కానీ, చికెన్ కానీ ఉన్న రోజు మా పిల్లలకి మాత్రం త్వరగా ఆకలేస్తుంది. ఎందుకో మరి ఆ కూరను చూస్తే తినాలనిపిస్తుందో, లేకుంటే వాళ్ళకి నిజంగా ఆకలి అవుతుందో కూడా తెలీదు. అలా చేస్తుంటారు పిల్లలు. మీ ఇంట్లో కూడా అంతేనా? కొద్దిగా ఉడికిన తర్వాత నేనైతే మళ్ళీ టర్న్ చేస్తున్నాను. ఇలా ఒక 2 టైమ్స్ అయితే చేసుకోవాలి. అలా చేసుకున్నట్లయితే ఎగ్ అనేది మంచిగా ఉడుకుతుంది. ఎగ్ అనేది ఈ విధంగా ఉడికిన తర్వాత ఇందులో అయితే చివరగా ధనియాల పొడి కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఇందులో మీరు కావాలంటే చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఎగ్ అనేది కొద్దిగా స్మెల్ వస్తుంది కదా. ఈ మసాలా యాడ్ చేసుకున్నట్లయితే ఆ స్మెల్ అనేది ఏమనిపించదు. తర్వాత మళ్ళీ ఒకసారి మూత ఉంచుకొని కొద్దిసేపటి తర్వాత తీసి ఎగ్ని మళ్ళీ టర్న్ చేసుకోవాలి. చూడండి, ఇందులో అయితే నేను పెద్ద గ్లాస్ వాటర్ అయితే వేసాను. వాటర్ మొత్తం ఇంకిపోయి మనకు ఎగ్ కర్రీ అనేది ఈ విధంగా చిక్కగా అయ్యేలాగా చేసుకోవాలి. చూస్తున్నారుగా, ఎగ్ కర్రీ అనేది ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయండి. ఈ వీడియోని ఇంకొకరికి షేర్ చేయండి. ఇలా షేర్ చేయడం వల్ల నా వీడియో ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందు ఉంటాను. ఇంతటితో ఈ వీడియో క్లోజ్ చేస్తున్నాను. ఓకేనా? బాయ్ బాయ్ ఫ్రెండ్స్.